అబ్బో అసలు ఏడ కలిసే పనే కాదు అది. ఎనప పెట్టెన లోపు ఇంకొసిరా నలుపు పలక. అయ్యో ఇది మామూలుగా అది కాదు. ఆ మహానుభావుడేడి ఉదాహరణ వెంకటేశ్వర గారు కాదు మామూలుగా. ఆ మహానుభావుడేడి అసలు అంటున్నా. పట్టండి. ఎనప పెట్టెన లోపు ఇంకొసిరా నలుపు పలక నలుపు గజము బట్ట నలుపు అన్ని నలుపులేడు. మరి ఈ నలుపుకి ఎంత సలుపుతున్నావే. ఏదో మాధవుడు నలుపు వెంకటేశ్వరుడు నలుపు చెవుని కంఠము నలుపు సీతాపతి నలుపు ఎన్ని నలుపులలో నాగంత నలుపు ఆ నలుపే నాకు ఒళ్ళంత ఎగబాటే. అమ్మ తోడు నేను ఎరుపే కాని నలుపు కాదు. అసలు విషయం అబ్బాయి పిచ్చి సీరుకోండి మా నాయబాయి కావాలి. ఎక్కడ పోయినండి ఆయన కాదు. నువ్వు నల్లగా ఉన్నాడా? వినాయకరాజు గారు ఎక్కడికి పోయారు పాపం? ఏమండి ఏంది జీవటోల కోసం పోయారా? శక్తి కోసం. నువ్వు ఇందా చెప్పలా బూస్టేనా? ఆటోలో చెప్పిందే జరిగింది. అదే అలా కూరించి అమ్మా మాటనే బాగుపడిపోతాం. ఇది నల్లగా ఉన్నాడా? ఏమండి మురళి గారు కావాలని అలా అంటుంది కానీ ఎర్రటోడైనా తెల్లటోడైనా లోపల బాగానే లైట్ ఆడిపోతాం. తెల్లటోడు తెల్లగా పడతాడా? ఎవరైనా ఒకరంగానే రావే. మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరకుండా అక్కడి నుండి అడిగిన కథల ప్రేమి ఏం చేయమంటారండి? అడుగు పెట్టగానే అమ్మోర్లాగా అమ్మేదైంది నాకు. ఆమెని శాంతపరిచేసరికి నా పని శాంతమైపోయింది. వెంటనే మళ్ళాలంటే వల్ల కావట్లేదండి. మీరు గత ఊపు చేస్తే కానీ ఏంటండి ఏం చేస్తున్నారు? మీరే అన్నారుగా ఓసారైన కుర్రవాడని. ఊపితే ఓసారి ఏమండి ఏమైంది? ఇప్పుడు బాగా ఉన్నాడు రమేష్. ఏమండి ఇప్పుడు ఏం జరిగిందండి? ఏం జరిగింది? అసలు నాకు ఏమి అర్థం కావట్లేదండి. సలికి ఏదో 3 పేరు కానీ సాగుతుండదండి. ఏమండి పెట్టమంటారా? మీరు పెట్టడానికే పుట్టారు, మీరు పెట్టి చూడడానికే పుట్టారు. ఏమండి కాళ్ళు నొప్పులు కొట్టి పెడతారా? ఏమండి ఏమండి కొట్లో
పొట్టలు కట్టి చేతులు ఎప్పుడు పడుతున్నాయి రేపు మా గుమ్మస్తాలతో వచ్చేస్తాను. అంటే స్తంభాలు ఎక్కి కదా. ఈ రోజు నీవు గెలవాలి లోకాలు. ఏం చెప్పబోతున్నారు? మంచి ఊపులు ఆపారు ఎందుకు వాడు? మీరేం చేస్తున్నారు? ఏదో అక్కడ మరీ కదులుతుంటే ఒకసారి ట్రై చేసి ఏంది కదులుతుంది? మా అమ్మకు చెప్తా. ఏమండి కీ పాయింట్ అక్కడ ఉందా? పింకాలు పింకాలు ఏమండి ఈ సైడ్ యాంగిల్ బలేగులట్నే ఉండండి. ఇట్లా ఉండి దాన్ని అట్ట ఏడిపిస్తున్నాం. ఏమండి ఒకరు ఏడిపించి ఎవరు కర్మకంటే వాళ్ళు ఏడుస్తారు. అది కాదు భలేగుంది. నాకైతే ఒక రకంగా ఉంది. మొన్నటి నుంచి మీకు అట్టుందండి. నాకు ఇంకొక రకంగా ఉంది. మీకు 3 రకాలుగా ఉండాలి. 3 ఎందుకండి? ఈ మధ్య బాగా గ్యాప్ వచ్చింది అందుకని. వృధా ఈరోజు లోపల సపరేట్ ఉంది. అమ్మో దాని ఇంట్లో పెట్టి మీరు తాళం కడతారు తెలియక నా నోటికి చూసమాడు. ఏమండి అమ్మకి 10 రూపీస్ ఇచ్చా, అందులో 5 రూపీస్ వెళ్ళిపోతాను నేను. లోపల సపరేట్ లేదండి. మీరు అంగడే కాదండి. మా చెల్లెలు చిత్ర సామాన్ సత్తు గంటపుగా పగలుతుంది. చిత్ర ఎంత గత్తర పెట్టిందండి. ఏమండి ధైర్యం కలడు కాబట్టి సరిపోయింది. కానీ అదే అసలు పనేం కావాలండి. మీరు ధైర్యవంతులు. కనబడితే 10 మందిని కొడతారు. చెప్పులు ఎందుకు ఇక్కడికి వచ్చాయి? ఏమండి మా ఎంగళ చెట్టు అని చెప్పాడు. మరి ఎదవా చెప్పులు ఎప్పుడు కాళ్ళకి సరి తరిగిపోతాయి. అప్పుడప్పుడు సంకలో పెట్టుకొని తిట్టనండి. ఏమండి నిజంగా చిత్రేగా? చిత్ర వయసు ఎట్టండి? మొన్నే అండి 12/13లోకి పెట్టిందే. అదే పగలగొట్టుకోమని పగలగొట్టుకున్నది. అపార్థం చేసుకుంటారేదండి. చిన్న పెళ్ళే కదా చేయి దాచుకునే వయసు అని చెబుతున్నాను. ఏమండి చుట్టాలు అయ్యాం కదా, ఇప్పుడు పట్టుకున్నాం కదండి. పట్టుకుంటే చుట్టాలు అయిపోతారా? మరి అవేంది అట్ట చెప్పింది రమణి గారు. ఏమని? పట్టుకుంటే చుట్టాలు అయిపోతారని చెప్పిందిగా. చుట్టాలు మాత్రమే అవుతారని చెప్పింది. అవునండి, ఇంకేం కాదు. ఒకసారి చిత్రం పెడతారు చూద్దాం. ముచ్చట పడుతున్నారా మీరే పిలవండి. అబ్బా రమణి గారు ఈ ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుంది చూస్తున్నా. వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవాలా? ఏ చిత్ర ఏమంటే అమ్మాయి గట్టి పని మీద ఉందా? ఏమిటమ్మా పని అయిపోతే పాలి మారిందా అని. ఏమిటండి పిలిచారు? అదేమండి మా అమ్మ రావాలంటే మంచి ఊపు ఉండదు. ఏమండి ఊపు కావాలా, మోపు కావాలా, తోపు కావాలా మాకేం తెలుసండి. ఆ పిలిచిన మీరే పిలవండి. రామ చిలకమ్మ ప్రేమ మరకమ్మ చిత్ర బాగా అనిపిస్తారా?
అమ్మ అమ్మమ్మాడ ఏంటి లేసేది మడిసి మనిషా హాయ్ బావగారు పడిపోయారు మేమెందుకు పడిపోతామే పరగసిని సీకిటేసి ప్యాకింగ్ చేస్తాం అద్దు పొద్దు తోసేవేంది నన్ను బావగారు లోపల నుంచి మా అమ్మ తోసింది మీ అమ్మ దొస్తే నా మీద పడ్డా ఇటు నుంచి నేను దోస్తాను అటు నుంచి మీ అక్క దొస్తే ఏమండి దీనికి ఎప్పుడు ఎవరో ఒకరు తోస్తానే ఉంటారు బండి మా అమ్మ చెప్పిందండి గుర్తులట బాబు నా దగ్గర ఒంగుడు తొక్కుడు నేర్పిస్తా బాగా బాగుందిగా మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా వచ్చానుగా నాకు రూపాయి ఇవ్వండి అమ్మకు 1 ఇచ్చా అయితే నాకు 100 ఇవ్వండి అమ్మకు 1 నీకు 100 అసలు అమ్మ వయసు ఎంత నీ వయసు ఎంత అమ్మ సర్వీస్ ఎంత నీ సర్వీస్ ఎంత అని ఏం చేసుకుంటావు డబ్బులు కాఫీ తాగుతాను బావా ఇది ఎక్కడ కాక వాటర్ సొప్పు పెట్టదు ఎర్రి ముఖమా అబ్బా ఆడపిల్లని అందులో చిన్న పిల్లని నువ్వు చిన్న పిల్లవి కాదమ్మా గున్న పిల్లవి నాకు అప్పెవరు ఇస్తారు అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదన్నమాట లక్ష్మణ్ గారు లాగా ఇద్దాం అనుకోవటంలా మీ ఎవరు కట్టడం అనుకున్నారు బేరం వరకు ముందే పోనీ చేయమన్నట్లేదు పెట్టామబ్బా మీకేం తెలిసిద్దా బాధ ఏంటో నీకు వచ్చిన బాధ గుడ్డు పెట్టే కోరిక నొప్పి తెలిసేది ఇదిగా నువ్వు అడిగింది ఎంత లెక్క పెట్టు రోజు వస్తా 1 రూపాయి ఇస్తే వెళ్ళిపోతుంటా లేకపోతే 100 రూపాయలు అక్కడ వచ్చి మాడుకోమంటారు ఈ రోజు బావగారు నేను పరీక్ష పెడుతున్నాను ఏ పరీక్ష నీ అమ్మ గడుపు అసలు ఏం బాగలేదు వాతావరణం కూడా ప్రేమ పరీక్ష బావా అదైతే వాకే అది ఊరికే పెడతారైంది నేను అనుకున్నాగా ఏమని వాడు కనపడు ఎందుకు మళ్ళీ వాడు పేరు చేతి 100 రూపాయలు నేర్పోయింది తొందరగా బావా ఒకసారి మా అక్కయ్య పక్కన నించండి ఏది ఏసి వెళ్ళమంటావా వెళ్ళమంటావా ఏమేస్తావు అదే అది కాదు పోజు కోసం చెయ్యి పైన వేసినమంటావా చూడండి బావగారు మా ఇంటికి వచ్చిన వాళ్ళు చేతులు వేయటాలు కాళ్ళు వేయటాలు ఉండవండి వచ్చారా డబ్బులు ఇచ్చారా వెళ్ళిపోయారు అంతే కష్టపడే పని లేదు బావా సరే మీ ఇంటికి వచ్చాం మీరు వేయమంటే వేస్తాం తీయమంటే తీస్తాం సరే నిలబడండి అబ్బా ఎంత అందంగా ఉన్నాడా నవమన్మధుడా ఏమైంది బాబా? పెద్దనారం దెబ్బతిన్నది. మీ తప్పే లేదు, మిమ్మల్ని అనుకోవాల్సిన పనే లేదు.
ఆ మహానుభావుడు నాడు కింద ఎవరికి నేర్పాల్సిన పట్టు వాళ్ళకి నేర్పదిని పెట్టాడు. అక్క ఎవరి ఎరుపో నలుపో తెలుపో చూసుకుంటే లోపల పెద్ద పట్టలు చూసుకుందాం. అయితే ఉండండి, మా అమ్మ దుప్పట్టుకొస్తాను. కొద్దిగా ఎవరు అర్థం? అమ్మది. మీ అమ్మతో బొమ్మే కనపడుతుంది సార్, నాకు అర్థం కాదు. మీ అమ్మతో బొమ్మే కనరాదు బాబా. పోనీ నా అద్దం తెమ్మంటావా? నీ అద్దం సైజు చిన్నది, నా బొమ్మ పెచ్చు అస్సలు పట్టదు. ఏమండి మన గదిలో ఇటొక అద్దం అటొక అద్దం అర్థం ఉందా? అబ్బా చిలిపి అర్థం ఉందా? అబద్ధం. రారా సరసకులారా, ఏందండి ఏమైంది? నువ్వెక్కడికి? మీరెక్కడికి? గదిలోకి. నేను గదిలోకి. ఏమని చిన్న డౌట్ చెప్పండి. ఈ మధ్య వ్యాపారం సక్రమంగా జరగటం లేదని మా వ్యాపారస్తులు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటున్నారు. మరి మీకోసం వస్తే మీ చెల్లె ఫ్రీనా? ఏమిటా మాటలు? అది డౌట్ ఇచ్చిన వరకే చెప్తా. చిన్న పిల్లలు గదిలో రాకూడదు మాట. అది కాదు బావా, మా అమ్మే చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? అక్క బావా గదిలో ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోమని చెప్పింది బావా. చూసి నేర్చుకోమని చేసి నేర్చుకోమని చెప్తున్నా. నాకు ఇద్దరు ఉంటేనే ఇబ్బంది, ఇంకా మూడో మనుషులు పని అయ్యేదటనే. నీకేం తెలీదు, గదిలో మూడో మనిషి ఉంటే పని మంచి కసక్కుకుంటది బావా. అయ్యా నువ్వు సరి చేసుకో, నువ్వు చేసుకున్నా ఇబ్బంది లేదు. ఏమంటే లక్ష్మయ్య గారు వచ్చిన దగ్గర చుట్టూ తిరుగుతున్నారు కదా, ఒక్కసారి అన్న చెప్పారా? అయ్యా ముగ్గురుంటే పని మంచి కసక్క మీద ఉంటుందని. ఇంత దుర్మార్గమా? మరి ఏదైనా చెప్పే నాకు ఇబ్బంది. ఎందుకు చెప్పుతా అర్థం చేసుకో. లోపలికి వచ్చిన తర్వాత ఏదైనా చూడడానికి చూసామనుకో ఎర్రి ఎగబెట్టి పడుతున్నా ఎర్రి మొక్కలు అమ్మ కడుపులు మాన. సరే అక్కడ మొత్తం పైన కింద పోనీ అక్కడ మొత్తం కిందంటే అబ్బో ఇది తేలే పనే కాదు, చెవిలే వ్యవహారమే కాదు. ఏమండి మీరు ఒక 5 నిమిషాలు తీసుకోండి. ఏమండి మేము చేసేది ఏమీ లేదు, అంత అమ్మాయి చూసుకుంటుంది. మరి మీరు ఒకప్పుడు ఏం చేసామంటే మనం ఇప్పుడు చేయటానికి అంత మాత్రం ఎందుకండి? నా ఎదురుగా చూడండి, మీరంగా ఇంతకదో మా చూసి చెప్పండి. బాగుంటారా? చెప్తారా? ఒకసారి వాక్ చేయవే. ఏమిటి వాక్? నాకు భలేగా వచ్చుగా. నీకు బాగా వచ్చు. ఏమండి అమ్మాయి అక్కడ దెబ్బతింది కానీ చెవులు ముసింతగా అది పెట్టండి. మీరు వాక్ చేయమన్నారు. వాక్ చేయమంటే వాంతులు చేసుకోమని. ఇదేంటి మీతో వచ్చిన ఇబ్బంది? మీకు ఇంగ్లీష్ రాదాయే? వాక్ చేయమంటే నడవమనండి. తెలుసుగా. ఏమి నడక ఇది? హంస నడక. హంస నడక, హింస నడక. ఈ నడక ఎందుకున్నావు? సూడు పోసిన పాడి పరినచ్చట్లేదు. చూద్దాం. నీ నడు మంచి ఊపు ఉండాలి. ఎర్రి మొక్కలారా నడిస్తే ఇక్కడ నుంచి కోదాడదా కనీసం 100 మంది ఎంటపడద్దు. వ్యాపారం డెవలప్మెంట్ ఎర్రి మొక్కలారా
మీ నడక ఎలా ఉందో చెప్పమంటారా? తెల్లవారుజామున దొంగ కోళ్ళు పట్టుకెళ్తాకు వస్తారు, వాళ్ళ నడకలా ఉంది. నా చేస్తున్నావు కానీ నువ్వెంత మాత్రం అర్థం చూపించవే. ఇంత కష్టపడి పాడింది మా అమ్మ. ఏదో ఒక 300 400 ఇస్తే వెళ్ళిపోతుంది. అయ్యో రామ, 300 400 ఇస్తే వెళ్ళిపోతుంది. నాకు రూపాయి పాట మానుకోమన్నాడు. నువ్వు మా ఇంటికి వచ్చావా లేక మేము మీ ఇంటికి వచ్చావా? చాలా అక్కడ పడదా? ఇవ్వండి. చిన్న డబ్బులు కూడా లేవు కదా. 100 200 300 ఉండైతి. మీ సొమ్ము ఏం పోయింది? అది కాకపోతే కాసి దాకా దేహమాట మీరు అంటూ అర్థం వ్యవహారం. ఓ మా దేవతలు మేము ఉంటాం. ఎవరి నా తాను తీసి బాయలేస్తాడండి. ఇంగ్లీష్లో తిట్టింది రండి రండి. ఒరి ఎంత మర్యాద ఏమండి? ఆయా తమ్ముడు రంగనాయకి నన్ను ఎప్పిట్టు వెళ్ళలేదండి. ఏమండి వచ్చింది మొదలు నిలబడి ఉన్నారు, కూర్చోరా? కూర్చో రానా? ఏమండి మర్యాద మరి ఎక్కువైపోయింది ఏమండి? అయ్యో మీరు అపార్థం చేసుకుంటున్నారండి. నిలబడి ఉన్నారేంటి, కూర్చుంటారా అన్నాను అంతే. అలా అన్నారా? నేను ఇంకొకలాగా అనుకున్నానండి. కూర్చోండి. వెంకటేశ్వర రెడ్డి అన్నా ఇప్పుడు చూడు కూర్చో కూర్చో కూర్చోబట్టమే కానీ పండుగ మనం ఒకసారి పడగలం. మేమేది పడిపోతామండి. పోతే ఏరుకుంటున్నాం తప్ప మా దగ్గర ఎంత కమ్మగా పాడుతున్నారు. సంగీతాన్ని చెలిగా కోడి చెరుడు కింద కుత్తులు కుత్తులు పైన కుత్తులు కుత్తులు సంగతులు. ఏమండి మీరు కలుములో లోటు లేనివారు కదా? లోటు వారి మొన్న కోడికి పరిగెత్తాను. మరి గాజురాలు ధరించరాలేమి? గాజుల పెద్ద సాటు కనపడతాం. ఈ ప్యూర్ గోల్డ్ అండి. అంటారండి తిన్నగా కనపడక నేనే అన్నాను. మీరన్నారా? ఏమండి మీరంటే మిమ్మల్ని నేను అడ్డ కాదని నిన్ను కాదని కంట కాదని మీరంటే కేసు డిస్మిస్ అండి. ఏమండి వాడి పేరు చెప్పరు? వజ్రం, వైడూర్యం, కెంపు, వంపు, సొంపు, కంపు. ఏంటండి కంపు? మీకు వ్యవహారమే తెలియదు. వచ్చేటప్పుడు జాతరాల చెకింగ్ కోసం కంప్యూటర్ లో చెక్ చేయించాం. షార్ట్ కట్ లో కంపు. దాని పేరు చెప్పండి. ఎమరాళ్ళ పచ్చండి. అబ్బా ఎమరాళ్ళ పచ్చడి నాకు చాలా ఇష్టం అండి. ఒక్కసారి ఇస్తే పెట్టుకొని చూసి ఇచ్చేస్తాను. నాకు కూడా ఇష్టమేనండి. చూసారుగా మీ అభిప్రాయం నా అభిప్రాయం ఎంత బాగా కలిసిపోయాయో, మన మనసులు కలిసినట్టు. నా పాపం కూడా బాగా పండిపోయినట్టుంది. మళ్ళీ ఇచ్చేస్తారుగా? ఎమ్మటేస్తాను మీ మీద. ఏమండి ఇవ్వకపోతే చిన్న ఎడ్యుకేషన్ ఏంటి? ఏమి ఇంటి దగ్గర మై సచ్చుడు మంచోడు కాదు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళకెళ్ళి చూస్తాను. ఉంగరాలు లేకపోతే కొట్లో పడేస్తే ఎప్పటిగా తంతారండి. ఈ వయసులో కొడతారా? మాకు యాపలు నట్ట వచ్చే వయసుతో నిమిత్తం లేదుగా ప్రసాద్ గారి లాగా. లేదండి తప్పకుండా ఇస్తాను. ఇస్తాను. ఇంత గట్టి చెప్పినాక మనసు అడిగిపోతే ఏమిటండి బాధపడుతున్నారు? ఏమండి బిర్రుగా ఉంది, కొద్ది చెయ్యేస్తారు ఊపిపోతుంది. అమ్మా కత్తిపీట పంపించు. అవసరం వచ్చేసింది రండి. ఏమండి మీరు పెట్టుకుంటారా నన్ను పెట్టమంటారా? వద్దండి మీరు పెడితే నొప్పిగా ఉంటుంది. నొప్పి లేకుండా పెడతానుగా. అసలు పెట్టే అది కాదండి నేను అసలే కొత్త. నేను ఇంకా కొత్త. జాగ్రత్త పెడతారుగా? చూస్తారుగా. పెట్టండి.
ముందు ఊపుతాడు పాడు. నీకోసమే. పెట్టే ముందు ఊపితే బాగోదండి, పెట్టిన తర్వాత ఊపితే బాగుంటది. పెట్టేశా వినాయకరాజు గారు, మీరు పెట్టమన్నట్టు పెట్టేశా. బంగారం ఆయనే మాకు డైరెక్షన్ ఇచ్చేది. ఒక్కటేను అంత అందముగా లేదండి. ఒక్కటి బాగలేదనే కాయి చెప్పాలని, ఒకటేంది రెండేందండి, ఏకంగా మొత్తం తీస్తే పెట్టుకొని చూసుకొని ఇచ్చేయండి. మీరు ఒక్కొక్కటిగా ఇస్తే నేను ఒక్కొక్కటిగా పెట్టుకొని చూసి ఒక్కటొక్కటి ఇస్తే పెట్టుకొని చూసుకొని ఇచ్చేస్తారా? ఇప్పుడే చచ్చిపోయి చుట్టుకున్నాడు. ఏమండి నా పని సగం అయిపోయినట్టేనండి. అప్పుడేనా అండి? ఈ ఉంగరాలు నాకు ఇచ్చినట్టుగా మీ రంగనాయకు తెలిసి మిమ్మల్ని బ్రతకనిదేమో. అది అంటానికి అయినా సొంతం నా ఓన్, నా ఇష్టం చేసుకుంటా. ఆ దేవుడు అంటానికి అంతేనా? అయితే నేను ఉంచుకుంటాను. గొప్ప వచ్చింది ఈ పూట నమ్మగాని పింగాలంటే. ఎందుకని పెద్ద కడతాను అర్థం కాదు. నేను పెద్ద పెద్ద కలిసానా? పిలిచానండి. పిలిచారా? పెద్ద పెద్ద కట్టాలి నాకు అర్థం కాదు. ఏమండి ఎందుకు అలా ఉన్నారు? నాకు ఆరోగ్యం బాగాలేనుకుంటే ఈకైపోయింది. బాగానే ఉన్నారు కదా? ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏమిటది? లవ్ అండి. ఆ లవ్లని నవ్వాలండి. అబ్బా ఏమండి నవ్వితే కిలకిలా నవ్వాలి. కింద పడే కిచకిలామంటే వ్యాపారం నష్టం వచ్చిన యథం ఎవడైనా సరే ఎంతకంటే ఎక్కువ నవ్వునండి. నవ్వినప్పుడు నా ముఖం అంతే ఉంటది. అంతే ఉంటుందా? నాకు అర్థమైందండి. ఉంగరాలు ఎలా దీనికి ఇచ్చేదనేగా. నాకెందుకండి మీ పాడు ఉంగరాలు? చెయ్యి పట్టండి ఇచ్చేస్తా. ఇంకట్ట ఇది ఎవరి మీరు తీసారనుకోండి పొద్దుగల మట్టలైపోవాలి, వ్యాపారం అయిపోవాల్సింది. మీరు చచ్చిపోతారా? మీరు చచ్చిపోతే నాకు దిక్కేవండి. ఏమండి ఏమండి మనకన్నా ముందు పరిస్థితి ఏందండి? ఏమండి మీరు వచ్చి ఇంతసేపు అయింది. మా ఇంటికి ఎవరైనా వచ్చారా? మేము ఉన్నప్పుడు ఎందుకు వస్తారండి? మేము లేనప్పుడు ఇక గుంపుడు గుంపుడుకు వచ్చింది. మాకు తెలియదు, అనుభవం పెచ్చు కదా అక్కడ. తాంబూలం వేసుకుంటారా? వద్దండి. ఒకసారి తెలియక వేసుకుంటే కడుపులో టెక్కెట్టి గుండె పట్టి చచ్చేంత పని. కొన్ని అత్త రాసుకోండి. అత్త రాసి పిత్త చేస్తామని చెట్టు తీసుకోండి. అదైతే అస్సలు వద్దండి. ఒకసారి తెలియక మా ఎగరడన్న ఇంటికి వచ్చాను. సెంటర్ కూడా ట్రాన్స్ఫర్ పూసుకున్నా. అప్పుడు మారింది. కలర్ ఇంతవరకు చేంజ్ చేయలేదు. ఏమండి గంధం రాయమంటారా? చల్లగా ఉంటుంది. అదైతే అందంగా మందంగా పోతారా? పోయండి పోయండి, మీ సరదా తీరుద్ది. నా దొరదా